కాపాడండి ప్లీజ్. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఒక ఉన్నతాధికారి అట. సెక్రటేరియట్లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్ల గోల్మాల్లో ఆయన హస్తం ఉన్నదట. సర్కారుకు అందించిన విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలి అని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్. గతంలో కూడా లాబింగ్ చేసి బదిలీ నిలిపేయించుకున్న ఆఫీసర్ అట. ఎవరయ్యా ఆఫీసరు? ఈ ముఖం ఎట్లా కనబడతలేదుగా. తెలంగాణ సచివాలయంలో వెలుగు చూసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోళ్ల స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఉన్నతాధికారి ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసినట్టు సమాచారం. తన మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటుండట. అందుకే 4 రోజులుగా అక్కడే మకాం వేసినట్టు సమాచారం. అవకతవకల గురించి విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన రాత్రికి రాత్రే సదరు ఉన్నతాధికారి ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలపైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసింది. విజిలెన్స్ నివేదికలో తన అక్రమాలపైన స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు గుర్తించిన ఉన్నతాధికారి ప్రభుత్వం తనపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను కోల్డ్ స్టోరేజ్లో పెట్టేలాగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా టాక్. వాస్తవానికి విజిలెన్స్ నివేదికకు ముందే తన పాత్రపైన ప్రస్తావన తప్పక ఉంటుందని భావించిన సదరు ఉన్నతాధికారి తరచుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడట. ఈ స్కామ్ వెనక ఎవరెవరున్నారు? సచివాలయానికి చెందిన పరికరాలు, వస్తువుల కొనుగోలులో ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇష్టారీతిన కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించలే. 100 కోట్ల వ్యవహారాలను ఇష్టారీతిన చేశారని నివేదికలో పేర్కొన్నారు. అత్యవసర పనుల పేరిట నామినేషన్ విధానంలో చిన్న చిన్న వస్తువుల సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసేలా చేశారట. ఎవరున్నారు దీని వెనకాల? ఇప్పుడు ఆ అధికారి ఢిల్లీలో తిరుగుతుంది. ఢిల్లీలో ఎందుకే బాబు నువ్వు తిరగడం? ఇక్కడ మంత్రుల చుట్టూ తిరుగు, నీ పని అయిపోతుంది. ఇక్కడ మంత్రుల చుట్టూ తిరిగితే నీ 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 ఫైలు నీ కిందనే పెట్టుకోవచ్చు, నీ చేతికే వస్తుంది ఆ ఫైలు. ఇప్పుడు మొన్ననే మనం చెప్పినాం కదా, ఇదే ఎలక్ట్రానిక్ పరికరాలు అండ్ పరికరాలు కాకుండా ప్రాసెసర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వైర్డ్ అండ్ ఈ కనెక్షన్స్, వాటికి సంబంధించింది 200 కోట్ల బిల్లు రిలీజ్ అయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 15% కమిషన్ తీసుకొని రిలీజ్ చేసిరని అంటున్నారు. మరి ఇది కూడా స్కామే కదా. వాడు స్కామ్ చేసి నువ్వు కూడా స్కామే చేస్తున్నావు కదా. మరి ఆ 200 కోట్లకు సంబంధించిన దాంట్లో ఎంక్వైరీ జరిగిందా? అన్ని సెకండ్ హ్యాండ్వి నామినేషన్ పద్ధతిలో కేటీఆర్ బినామీ కంపెనీలకు ఇచ్చినది చర్చ జరిగింది ఎలక్షన్లకు ముందు తర్వాత. మరి ఆ 200 కోట్ల బిల్లు రిలీజ్ చేసేటప్పుడు భట్టి విక్రమార్క గారు మీరేమైనా చూసుకొని అది రిలీజ్ చేసిరా లేదా? అసలు అది రిలీజ్ చేసిరా చేయలేదా? మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వాలా? నాకున్న సమాచారం అయితే 15% కమిషన్ తీసుకొని 200 కోట్లు రిలీజ్ చేసిరు అనేది వార్త. మరి అది కూడా దీనికి సంబంధించిందే. ఇగో 100 కోట్ల వ్యవహారంలో ఎందుకు రూల్స్ పాటించలేదని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారట. ఓ ఉన్నతాధికారి ఇలా తప్పు చేస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలోని మిగిలిన అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయట. ఈ స్కామ్ వెనుక ఎవరు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొనుగోళ్లకు సంబంధించి లావాదేవీలు జరగ్గా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపైన విచారణకు ఆదేశించిందట. ఈ బిల్లులను ఉన్నతాధికారులు పెండింగ్లో పెట్టాలి అని సూచించిన ఫైల్ చకచకా కదిలింది. ఉన్నతాధికారులకు తెలియకుండా నిధులు విడుదలైనాయి. ఒకవైపు ఈ ఘటనపైన విచారణ జరుగుతుండగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా విడుదల చేస్తారని ఉన్నతాధికారులు ఆర్థిక శాఖను ప్రశ్నించారు. చిన్న చిన్న బిల్లుల కోసం నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధుల విడుదల వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా, అసలు ఏం జరుగుతుంది అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఇట్లా బయటపడాలంటే ఆ నవీన్ మిట్టల్తో కూసో, సార్ ఎట్లా ప్లాన్ చేద్దాం, మీరు ఎట్లా తప్పించుకుంటున్నారు, రేవంత్కి ఎట్లా దగ్గర అయ్యారు, రేవంత్ టీంకి ఎట్లా దగ్గర అయ్యారు, అరే నువ్వు ₹1 కోటి లేదు, నువ్వు బిజినెస్ చేయవు, నువ్వు ₹1 కోటి లంచం తీసుకుంది ఏ పని చేయవు, 100 కోట్లు సంపాదించినవు, మీకు ఎట్లా సాధ్యమైంది సార్, ఇది ఇంత సిగ్గు శరం ఏమీ లేకుండా ఎట్లా పని చేస్తారు సార్ అని అడిగితే నీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసి అరే బాబు ఇట్లా కాదరా, ఇట్లా ఉండాలి, ఈ రకంగా మనం ప్రసన్నం చేసుకోవాలి, ఈ రకంగా మనం ఉండాలని నీకు ఒక క్లాస్ తీసుకుంటాడు. అప్పుడు నువ్వు బయటపడవచ్చు. దొంగలంతా ఎట్లా తయారయ్యారు చూడండి. ఇప్పుడు ఈ డేటా
ఇగో ప్రాజెక్ట్ నేమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ న్యూ బిల్డింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్మెంట్ అట. డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్. ప్రాజెక్ట్ వాల్యూ 221 కోట్లు, 221 కోట్ల 33 లక్షలు ప్లస్ జిఎస్టీ 262 కోట్లు దగ్గర 4 ప్యాకేజీలకు కలిపి. బడ్జెట్ ఫైల్ నెంబర్ CNO ITEC 11 EGOV 25/2023. ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే విజిలెన్స్ క్లియరెన్స్ ఇచ్చేసిందట. ఇది 2023లో వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్ స్విచ్చెస్ కానీ రూటర్లు కానీ వైర్లెస్ నెట్వర్క్స్ వీటికి సంబంధించిన పరికరాలు, వాయిస్ అండ్ IP టెలిఫోనీ, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్స్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ PMC, నిపుణ్ నెట్ సొల్యూషన్స్, అరుణ్ క్యాపిటల్ నెట్వర్క్స్, ఉదయ్ నెట్వర్క్ టెక్నాలజీస్, షెల్ నెట్వర్క్స్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్. దాదాపుగా 221 కోట్ల 33 లక్షల 85,165 రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది రిలీజ్ చేశారు. ఎట్లా రిలీజ్ అవుతాయి? ఇది పెద్ద స్కామ్, ఇది పెద్ద స్కామ్. నామినేషన్ పద్ధతిలో ఈ కాంట్రాక్టులు దక్కించుకునే కంపెనీలు ఇవన్నీ కూడా కేటీఆర్కి సంబంధించిన వాళ్ళు. ఇదంతా కూడా వీళ్ళు తిరిగి బిల్లు ఎట్లా క్లియర్ చేసుకోవాలని 15% ఇచ్చి ఈ గవర్నమెంట్లో బిల్లు క్లియర్ చేసుకోవాలన్నది ఆరోపణలు ఉన్నాయి. బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఆన్సర్ చేయాలి దీని మీద. ఇప్పుడు ఈరోడు కాపాడండి ప్లీజ్ అంటున్నాడు ఎవడో అధికారి. దీనిపై విచారణ జరుగుతుండగానే అటు కొనుగోలు చేసిన శాఖ అధికారులు ఇటు ఆర్థిక శాఖ కలిసి సంబంధిత మంత్రికి చెప్పకుండానే పెద్ద మొత్తంలో నిధులను ఒకేసారి విడుదల చేసిరట. మంత్రికి తెలవకుండా ఎట్లా రిలీజ్ చేస్తారండి? మంత్రికి తెలవకుండా ఎట్లా విడుదల చేస్తారు? బిల్లు విడుదలయ్యాక ఉన్నతాధికారులు సదరు మంత్రి ఆశ్చర్యపోయారట. అబ్బా ఏం డ్రామారా బాబు ఇది! 200 కోట్ల రూపాయల బిల్లు రిలీజ్ అయినప్పుడు మంత్రికి తెలవకుండా అయిద్దా?